గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అని ఇష్టదేవత ప్రార్థన చేసి మరి ఒక సమాజానికి శాంతియుత వాతావరణాన్ని కల్పించి సశక్తంగా చేయాలనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి కోరికతో మనబోటి వాళ్ళెందరినో ముందుకు నడిపిస్తున్నటువంటి ఫ్రీ గురుకుల సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అత్యంత శ్రద్ధాసక్తులతో పాల్గొంటున్నటువంటి ఆత్మీయ శ్రోతలకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మనం నిన్న చెప్పుకున్నటువంటి అంశాన్ని గురించి మీరు కొంచెం ప్రసంగించండి. ఆ తర్వాత నేను ఈ కథా అంశం లోపలికి నేను వెళ్తాను. మాట్లాడండి. మనకు సమయం ముఖ్యమైనది కాబట్టి దాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. వీలైనంత వరకు ఆ సమయాన్ని మనం పూర్తిగా వినియోగం చేసుకోవాలి. రావణుడు చేస్తున్నాను. ఓం వెంకటయ్య గారు ఉన్నారా? నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మ. నిన్న దశరథుడు పుత్రకామేశ్వరి యాగం చేయడం వల్ల యజ్ఞ పురుషుడు ఉదయించి పాయసం ఇవ్వడము, ఆ పాయసము ముగ్గురు భార్యలు తీసుకున్న మీదట వాళ్ళకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టడము, ఆ శ్రీరాముణ్ణి కౌసల్యాదేవి చిన్నపిల్లాడుగానే కాకుండా ఒక పరమాత్మ స్వరూపంగా కూడా భావించి లాలించి పాలించడం గురించి చెప్పుకున్నాం గురువు గారు. అంతవరకు చెప్పుకున్నాము. అయితే ఈ ఆధ్యాత్మ రామాయణంలో కౌసల్యాదేవికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శంఖచక్ర గదాధారి అయినటువంటి వాడు సాక్షాత్కారంతో కనిపించి సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాడు ఆమె హృదయాన్ని. ఆమె ఆ తర్వాత తదనంతరం చేతులు జోడించి, స్వామి శంఖచక్ర గదాధారివి, నీవు అచ్యుతుడవు, అనంతుడవు, పరమాత్ముడవు, ధర్మస్వరూపుడవు, పూర్ణ స్వరూపుడవు. వేద విధులు నిన్ను మనోవాగతీతమైనటువంటి అతీంద్రియ తత్వంగా నిన్ను భావిస్తూ ఉంటారు. మరి నీవు సత్వరస్తమో గుణమైనటువంటి మాయాయుక్తంగా ఈ విశ్వాన్ని సృజిస్తూ పోషిస్తూ లయం గావిస్తూ ఉన్నావు. నిన్ను గురించి తెలుసుకోవడం అంటే నువ్వు తురీయ పదంలో ఉంటావు. ఆ తురీయ స్థితి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళే నిన్ను గురించి పూర్ణంగా గ్రహించగలుగుతారంటే పూర్ణంగా నీలో వాళ్ళు, వాళ్లలో నువ్వు ఏకమై ఉంటారన్నట్టు. అది మరి నువ్వు నడవకుండానే నడుస్తున్నట్టు, చూడకుండానే చూస్తున్నట్టు, వినకుండానే వింటున్నట్టు. నీవే వినవు కానీ వినకుండా ఉండలేవు, చూడవు, ఆ చూస్తున్నదంతా నువ్వే. మనఃప్రమాణాది ఉపాధి రహితుడవని, శుద్ధ స్వరూపుడవని వేదాలు తెలుపుతున్నాయి. సమాన భావంతో ఉన్నావు. ఇట్లు జనించి నన్నెందుకు మభ్య పెడుతున్నావు స్వామి? నీ లీలలు అనేకాలు ఈ విధంగా కనిపించి ఈ లీలలు నన్ను ముంచి వేయొద్దు. నువ్వు అమితమైనటువంటి ప్రేమతో నిన్ను ఎత్తుకొని లాలించి పాలించి ప్రేమించి నీ బుడిబుడి నడకలను, నీ చిట్టిపొట్టి మాటలను వింటూ ఆనందించాలని నేను అనుకున్నాను. కాబట్టి నాకు ఆ విధంగానే ఉండు స్వామి. నీ మనోహర చతుర్భుజ రూపము నా హృదయంలో సదా ఎల్లప్పుడూ ఉండుగాక.
ఈ విశ్వాన్ని ఆవరించినటువంటి నీ మాయ నన్ను ఆవరించకుండా ఉండుగాక. పరమానందదాయకమైన సుమకోమల బాలరూపమున దర్శనమిచ్చి నేను కూడా తల్లిగా, జగత్పితమైన నిన్ను తల్లిగా భావించి అలరించేటువంటి ఆనందాన్ని పొందాలని అనుకుంటున్నాను. నీ యొక్క స్పర్శతో నిన్ను ఎత్తుకొని ముద్దాడి ఎదకు హత్తుకొని ఆనందాన్ని అనుభవించాలనుకుంటున్నాను. ఈ అజ్ఞానాంధకారం నుంచి అట్లాగే తరించాలని నేను కోరుకుంటున్నాను, కాబట్టి నాకు ఆ విధంగానే సాక్షాత్కరించని అన్నాడు. అంటే అప్పుడు భగవానుడు చెప్తున్నాడు, యద్యదిష్టం తవాస్తంభ్య తత్తద్భవతు నాణ్యత. అమ్మా, మీరేది కోరుతురో అది అట్లే అగుగాక, దానికి విరుద్ధంగా ఏమి కూడా జరగదు. అహంతో బ్రహ్మణా పూర్వం భూమి భారాపనుత్తయే ప్రార్థితో రావణం హంతుం మానుషత్వం ఉపాగత. ఈ జన్మ స్వీకరించే ముందు బ్రహ్మాది దేవతల యొక్క ప్రార్థన విని రావణాది రాక్షసులను, లోకకంటకులైనటువంటి వాళ్ళను దునిమి లోకానికి శాంతి చేకూర్చడానికి నేను వచ్చాను. పుణ్యాత్పురాల, పూర్వము దశరథుడు నీవు నన్ను పుత్రరూపమున పొందు కోరికతో ఎన్నో ఏళ్లు తపస్సు చేశారు. ఆ ఆరాధనా ఫలితంగా మీ మనోరథం ఈవేళ ఈ విధంగా నెరవేర్చాను అని చెప్తున్నాడు. ఇవి అన్ని కూడా కార్యకారణ సంబంధం అంతా కూడా ఈ రావణాసురుని చంపడానికి వచ్చాడా, లేకపోతే వాళ్ళ ఒరగి ఇచ్చినందుకు వాడను ఆనందింపజేయడానికి వచ్చాడా, లేకపోతే ఈ సమస్త లోకాన్ని సముద్ధరింపజేయడానికి వచ్చాడా, భవిష్యత్ యుగాలను సహితం ప్రభావితం చేసి మానవ కోటినందరినీ ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చాడా? అంటే ఇవన్నీ కూడా అల్లుకొని ఉన్నటువంటి ఈ పెను మాయావల్లికల లోపల మనం మునిగి తేలుతూ మనకేమీ అర్థం కానటువంటి దుర్గ్రాహ్యమైనటువంటి స్థితిలో మనము ఉండిపోతాం. కానీ అతన్ని శరణాగతులమై ఆ ఆనందాన్ని అనుభవించడమే, ఆ దైవాన్ని ప్రార్థించి, కీర్తించి, స్మరించి, శ్రవణం చేసి, పఠనం చేసి, ఇవన్నీ చేసి మనం తరించడం అనేది మనము వంతు బాధ్యత మనది. ఆ విధంగా మనం తరించడానికి ఒక అవకాశం వచ్చేసింది. లోకానికి అనేక లక్ష కారణాల వల్ల వారు జన్మిస్తే దాంట్లో మనం తరించడం కూడా ఒక కారణం. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకుని తరించేందుకు ప్రయత్నించడం గాక. తల్లి, నువ్వు పూర్వజన్మ తపఫలం వలనే నువ్వు నన్ను ఈ విధంగా దర్శింపగలిగావు. నా దర్శనము ఊరికే పోదు, నీకు ముక్తిని ప్రసాదిస్తుంది. పుణ్యహీనులైనటువంటి వాళ్లకు భగవద్ దర్శనం దుర్లభం, వాళ్లకు లభించేది కాదు. ఈ విధంగా నీవు నేను మాట్లాడినటువంటి ఈ సంవాద రూపాన్ని విన్నటువంటి వాళ్ళు, చదివినటువంటి వాళ్ళు, తెలుసుకున్నటువంటి వాళ్ళు సారూప్యముక్తిని పొందగలరు. సారూప్యం అంటే శ్రీమన్నారాయణులాగానే వైకుంఠంలో వెలుగొందుతూ ఉంటారన్నట్టు. అటువంటి ముక్తిని నేను ప్రసాదిస్తున్నాను, వాళ్ళు ఎప్పుడు కూడా నా స్మృతి కలిగి ఉంటారు అని చెప్పి ఆ విధంగా ఆశీర్వదించాడు. మన ఇంట్లోకి కూడా ఎంతో ఎంతో చిరంజీవులు, పిల్లలు వస్తుంటారు. మన ఇంట్లోపడి కూడా మనం ఎప్పుడో ఆహ్వానించి ఉంటాం. మన కర్మానుసారంగా వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు సాక్షాత్ పరమేశ్వర స్వరూపాలుగానే భావించి మనం తీర్చిదిద్దినట్టయితే మనం కూడా తరిస్తాము. వాళ్ళకు కూడా సరి అయినటువంటి మార్గాన్ని నిర్దేశించినటువంటి వాళ్ళు అవుతాము. పరమేశ్వరుడు కాక ఇంకెవరూ కారు. కానీ మన యొక్క అజ్ఞానవశాత్తు వాళ్ళని ఏదో అనుకుని, వాళ్ళను మనం ఏదో తయారు చేయాలనుకుని, వాళ్ళు ఏదో తయారైపోయి ఆ లోకానికి హానికారకులుగా తయారవుతుంటే చూసి దుఃఖించలేక, జీవించలేక, మరణించలేక అనే అయోమయ స్థితిలో ఉండేటువంటి మనందరికీ కూడా ఈ రామచంద్రుని యొక్క జన్మ వృత్తాంతం విన్న తర్వాత మన ఇంటికి వచ్చే బాలబాలికలందరూ కూడా శ్రీరామచంద్రుని బాల్యం గడపడానికి వచ్చారు. వాళ్ళనంతా ప్రేమించండి, వాళ్ళ యొక్క మేలు కొరకు ఆకాంక్షించండి, నిత్యం పూజలు చేయండి. వాళ్ళను పెంపకం లోపట ఒక ఆరాధనగా దాన్ని తీర్చి మీ జీవితాలని తరింపజేసుకోండి. ఇది మనకు ఇట్లా రామాయణం బోధిస్తూ ఉంది. తల్లితో ఈ విధముగా పలికిన తర్వాత శ్రీమన్నారాయణుడు బాలుడై ఏడవసాగిను. మమ మాయ దురత్యయ, ఈ మాయను దాటడం ఎవరికి తరం కాదు, అన్ని మర్చిపోయింది కౌసల్యాదేవి. అతడు బాలరూపమున కూడా ఇంద్రనీలమణి కాంతి కలిగి విశాల నేత్రములతో అతి మనోహరముగా ఉండెను. బాలసూర్యుని వలె అరుణ జ్యోతిర్మయుడై వెలిగెను. ఇట్లు శ్రీ మహావిష్ణువు మనోహర బాలభావమును అవతరించిన
లోకపాలురందరకును ప్రీతి కూర్చను. రాముడు శ్రీమన్నారాయణుడు ఒక ఆకృతిని ధరించి లోకోద్ధరణ కోసం అవతరించడము సమస్త దిక్పతులందరికీ కూడా ఆనందదాయకమైంది. దేవతలందరూ కూడా సంతోషం పట్టలేకపోయారు. వారారుణ ప్రతీకాశో లాలితాఖిల లోకపః అత రాజా దశరథ శ్రుత్వా పుత్రోద్భవోత్సవం ఆనందార్ణవమగ్నో సావాయయౌ గురునా సహ. అందరు కూడా ఆ పుత్రోదయ సమాచారం విని ఆనంద సముద్రంలో మునిగిపోయారు. గురువు వశిష్ఠునితో వశిష్ఠుని తీసుకొని రాజమందిరానికి వచ్చేసాడు. పుత్రోదయ వార్త వెంబడే ఆ పిల్లవాడిని చూస్తుంటే కళ్ళపోంటి ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి. ఎన్నేళ్ల తపఫలము, ఎంత ఆరాటపడ్డది ఆ జీవి. ఆ ఆరాటానికి, ఆ జీవి యొక్క తపనకు ప్రతిఫలంగా లభించింది అమూల్యమైనటువంటి అనంతుని యొక్క దివ్య స్వరూపము. అంటే వారు చేసుకున్నటువంటి పుణ్యము ఎంత గొప్పదో కదా. ఆ తర్వాత క్రమంగా జాతకర్మాది క్రియలన్నీ కూడా నిర్వర్తించారు. రామం రాజీవ పత్రాక్షం దృష్ట్వా హర్షాశ్రు సంప్లుత గురునా జాతకర్మాణి కర్తవ్యాని చకార. కైకేయీ చాత భరతమా సూతా కమలేక్షణ సుమిత్రాయాం యమౌ జాతౌ పూర్ణేందు సతుషారణౌ తదా గ్రామ సహస్రాణి బ్రాహ్మణేభ్యో ముదా దదౌ సువర్ణాని చరత్తాని వాసాంసి సురభిః శుభాః యస్మిన్ రమంతే మునయో విద్యా జ్ఞాన విప్లవే తం గురుం ప్రాహరామేతి రమణాద్రావయిత్యపి. ఆ తర్వాత వరుసగా కైకేయికి పుత్రుడు జన్మించాడు. తర్వాత సుమిత్ర కూడా ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ దశరథుడు ఆనందం పట్టలేక అత్యంత ఆనందంతో వేలాది గ్రామాల్ని, సువర్ణ రాసులను, రత్నరాసులను, వస్త్రాలను, శుభలక్షణం గల అనేక గోవులను బ్రాహ్మణులకు దానం ఇచ్చేశాడు. జ్ఞానం ద్వారా అజ్ఞానము నశించిపోయిన తర్వాత మునుడు ఎవరియందు రమింతురో, ఎవడు తన సౌందర్యముచే భక్తజనుల చిత్తములను ఆనందింపజేయును అతనికి రాముడని గురువు వశిష్ఠుడు పేరు పెట్టెను. రమయతే ఇది రామ యస్మిన్ రమంతే మునయోహో విద్యా జ్ఞాన విప్లవే తం గురు ప్రాహరామేతి రమణాద్రామ ఇత్యపి. యోగులు, మునులు, భక్తులు ఎవరి స్మరణ చేసినంత మాత్రాన, ఎవరిని హృదయంలో నిలుపుకుంటున్నంత మాత్రాన, ఎవరిని మనసా ధ్యానించినంత మాత్రాన దాంట్లో రమించి దాంట్లో మునకలిస్తూ ఆనందాన్ని అనుభవిస్తుంటారో ఆ సమస్త లోకాల్ని రమింపజేసేటువంటి వాడు కాబట్టి వశిష్ఠుడు రాముడు అని పేరు పెట్టాడు. జగత్తును భరించువాడు కావున రెండవ పుత్రునకు భరతుడు అని, సమస్త శుభలక్షణ సంపన్నుడు కావున మూడవ వానికి లక్ష్మణుడు అని పేరు. శత్రుహంతయుగుడచే నాలుగవ వానికి శత్రుఘ్నుడని పేరు పెట్టాడు. ఈ విధంగా వాళ్లకు ఉన్న పేర్లు వాళ్ళ యొక్క భవిష్యత్ వర్తన ఏ విధంగా ఉంటుందో తెలిసినటువంటి మహాత్ములు కాబట్టి వశిష్ఠాది ఋషులు ఆ విధంగా పేరు పెట్టారు. లక్ష్మణో రామచంద్రేణ శత్రుఘ్నో భరతేర్చ ద్వంద్వీభూయితరంతౌ తౌ పాయసాంశానుసారతః. కౌసల్య కైకేయుల చేత ఇయ్యబడిన పాయసాంశములను అనుసరించి లక్ష్మణుడు రామునికి, శత్రుఘ్నుడు భరతునికి జతగా ఉండసాగిరి. భరతుడంటే శత్రుఘ్నునికి అమితమైన ప్రేమ, రాముడంటే లక్ష్మణునికి అమితమైనటువంటి ప్రేమ. వీళ్ళిద్దరూ అన్నదమ్ములే. వీళ్ళిద్దరి మీద పరస్పరం ఒకరిపైన ఒకరి పట్ల ఉండేటువంటి ప్రేమల కంటే కూడా రామ భరతులు అంటే వాళ్లకు అంత ప్రేమ. వాళ్ళెంబడి వీళ్ళెంబడి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. రామస్తు లక్ష్మణేనాథ విచరాన్ బాలలీలయ రమయామాస పితరౌ చేష్టితైర్ ముగ్ధ భాషిత్యై. లక్ష్మణ సహితముగా శ్రీరాముడు తన బాల్యలీలలో చరించుతూ ముగ్ధ మనోహరములకు మాటలతో, చేష్టలతో తల్లిదండ్రులను ఆనందింపజేయసాగెను. ఆయన చిన్నప్పటి బాల్య లీలా విలాసాలు, ఆయన యొక్క చిన్న చిన్న మాటలు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు అమితమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తూ హృదయమంతా కూడా రామమయం అయిపోయింది. వాళ్ళ అంతఃపురాలంతా కూడా రామమయం అయిపోయాయి. ఎవరు చప్పుడు చేసినా రాముడు వస్తున్నాడు, రాముడు మాట్లాడుతున్నాడు, రాముడు చూస్తున్నాడు, రాముడు వింటున్నాడు, అదే అటు నుంచి వెళ్ళినవాడు రాముడేనా అని ఇట్లా ముగ్గురు తల్లులకు దశరథునికి రాముడు అంటే అమిత ప్రాణంగా ఉంది. మిగతా పిల్లలు కూడా రాముడిలాగానే భరతుణ్ణి రాముడనే పిలుస్తారు. ఆ
పిలుపుల్లోపట ఉండేటువంటి మాధుర్యానికి రమించో ఏమో గాని వాళ్ళందరూ మర్చిపోయో జ్ఞాపకం ఉండో లేకపోతే పిలవాలనో ఎట్లానో రామా రామా అని పిలుస్తుంటారు పిల్లల్ని. వాళ్ళందరూ కూడా బంగారు ఆభరణములు, కంఠముల రత్నములు, మణులు పుదగబడిన పులిగో పథకములచే శోభించుచుండిరి. చెవులయందు అర్జున ఫల రూపములకు రత్నఘటితములకు బంగారు కుండలములు, కాళ్లకు మణిమయ నూపురములు, కడిపై భాగమున బంగారు గజ్జల మొలత్రాడు, బాహుభూషణములు ఇవన్నీ రాముడు ప్రాంగణమున ఆడుచున్నప్పుడు మనోహరముగా రవళించుచుండెను. మందహాసముతో చిరుదంతములతో ఇంద్రనీలమణి కాంతి గల రాముడు ప్రాంగణమున లేగదూడల వెంట దోగాడుచున్న వారిని చూచి కౌసల్యా దశరథులు మిక్కిలి సంతోషించిరి. ఆ చిన్న లేగదూడలు గోవులను అక్కడ కట్టేస్తే అక్కడ ఉండేటువంటి గోవుల చుట్టూ లేగలు తిరుగుతూ ఉంటే వాడి వెంబడి రాముడు హాయిగా నవ్వుకుంటూ దోగాడుతూ తిరుగుతూ ఉంటే చూసి చూడు చూడు పిల్లవాడు చూడు ఎట్లా దోగాడుతున్నాడు, ఎట్లా తిరుగుతున్నాడు, ఎట్లా చేస్తున్నాడు అని చెప్పి ఒకరికొకరు చూయించి కౌసల్యా దశరథులు మిక్కిలి మురిసిపోతున్నారు. భోజనం చేసే సమయమైనా కూడా ముద్ద ముద్దకు రామా రారా రా రా అని పిలుచుండేటువంటి వాడు దశరథుడు. అతి హర్షముతో ప్రేమతో తండ్రి పిలుచున్నాను. రాముడు తన బాలక్రీడలలో సక్తుడై ఉండుట చేత తండ్రిని చేరరాడు. చూస్తాడు, తండ్రి వైపు ఒకసారి ఓరగా చూసి నవ్వుతాడు, మళ్ళీ ఆటల్లో పరుగులు తీస్తూ ఉంటాడు, దోగాడుతూ ఉంటాడు. ఆ దశరథుడు కౌసల్యాదేవితో బాలుని తీసుకుని రమ్ము అని చెప్తాడు. చిరునవ్వుతో ఆమె పరిగెత్తినను కుమారుని తాకజాలదు. యోగి జనుల మనస్సులలో సంచరించడి భగవానుని పట్టుకొనలేకపోయిను. రాముడే అప్పుడు స్వయముగా చిరునవ్వుతో వచ్చి బురద చేతులతో 2 ముద్దలు తిని పరిగెత్తిపోవును. వచ్చి ఆ తల్లిని ఇట్లే బురద చేతుల్లో వచ్చి ఆ పట్టు చీరను పట్టుకొని ఆలింగనం చేసుకుంటే ఆమెకు ఆనందం పరవశురాలైపోతుంది. చిచి నీ బురద చేతులు నాకిక్కడ నటిస్తున్నా, పట్టు చీర ఇదని చెప్పి అనడం లేదు. కౌసల్యకు అది అమితమైనటువంటి అమృతమయమైనటువంటి హస్తాలవి. ఆ హస్తాల స్పర్శతో ఆమె పులకించిపోతుంది. కౌసల్యాజరణీ తస్యా మాసి మాసి ప్రకుర్వతి వాయనాని విచిత్రాణి సమలంకృత్య రాఘవం. ఆపూపాన్నోదకా స్పృత్వా కర్ణశష్కులికాస్తదా కర్ణపూరాంశ్చ వివిధాన్ వర్షవృద్ధౌ చ వాయనం. తల్లియగు కౌసల్య రామునికి చక్కని వస్త్రాలు ఆభరణాలు ధరింపజేసి ప్రతి మాసమునందు నానా విధములకు మధుర పదార్థములు చేసి ఉత్సవములు చేసేటిది. ప్రతి వత్సరము జన్మదినము అప్పాలు, కుడుములు, చక్కిలములు, పుడుకులు మొదలగు వివిధ వ్యంజనములు తయారు చేసి పండుగలు చేసేటిది. అవన్నీ వాయనాలుగా ముత్తైదువులకు ఇచ్చేది, చాలా మందికి పంచేది. ప్రతి నెల ఇదే విధంగా ఉత్సవాలు పండుగలు రామునికే కాదు అందరికీ కూడా అట్లే జరుగుతున్నాయి ఆ ఇంట్లో. గృహకృత్యంతయాత్యక్తం తస్య చాపల్య కారణాత్ ఏకదా రఘునాథోసౌ గతో మాతరమంతికి. రాముని అల్లరి కారణంగా కౌసల్య గృహకృత్యాలు ఏమీ చేయజాలకపోయేది. ఆమె పూజలు, ఆమె నోములు, ఆమె వ్రతాలు అన్నీ కూడా రాముని వెంబడి తిరగడమే అయిపోయింది. మరి అది సామాన్యమా? ఎంత పూజా ఫలం ఫలిస్తే ఆ విధంగా లభిస్తుంది. ఆ కౌసల్యాదేవి ఆ విధమైనటువంటి ఆనందంలో ఓలలాడుతూ మునిగి తేలుతూ ఉన్నది. ఒకసారి తల్లిని చేరి భోజనం దేహి మే మాతర్నా శృతం కార్యసక్తయా తతః క్రోధేన బాండాని లగుడేనా హతస్తదా. అమ్మా నాకేమైనా తినడానికి పెట్టు అని వెనుక తిరుగులాడుతున్నాడు. ఆమె వినిపించుకోలేదు. దానితో బాలుడు కోపంతో కర్ర చేతిలో పట్టుకొని బాండాలన్నీ బలగొట్టాడు. ముట్టిపై ఉన్న పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ కూడా కిందికి దోసేశాడు. లక్షణ భరత శత్రుఘ్నులకు ఇచ్చివేశాడు. అవన్నీ కూడా దొరికిన వెన్న ముద్దలు అవి ఇవి. ఈ విషయమును వంటలవాడు కౌసల్యతో చెప్పగా రాముడు నవ్వుతూ పరిగెత్తెను. ఆమె కూడా నవ్వుతూ అతని పట్టుకున్నటకు పరిగెత్తెను. అతడు నవ్వుకుంటూ పరిగెత్తిండు, ఆమె నవ్వుకుంటూ పరుగులు తీస్తుంది. ఇదంతా ఒక వైభవం, పిల్లల యొక్క వైభవము, కళ్యాణ వైభవము, ఉత్సవ వైభవము. ఇదంతా ఒక మధురానంద లోకం. ఆ లోకాల్లో హరిస్తున్నారు వాళ్ళందరూ కూడా. మనం కూడా హృదయాల్ని ఆ విధంగా చేసుకుంటే మన హృదయాలు కూడా దివ్య మధురానందలోక క్రీడ మన ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుంది. అది అంత విశాలమైనటువంటి, అంత ప్రేమభరితమైనటువంటి, అంత మృదులమైనటువంటి హృదయాల్ని మనం చేసుకుని మన ఇంటిని, మన ఆవరణను ఒక ప్రశాంతమైనటువంటి ఆనందలోకంగా తీర్చిదిద్దుకోవడానికి
మనం చేసేటువంటి పనుల వల్ల మనకు సాధ్యమే అవుతుంది. అది కూడా తల్లి వచ్చుట చూచి నలుగురు సోదరులు పారిపోయిరి. కౌసల్య వారి వెంట పరిగెత్తినది, కానీ ఆమె అడుగడుగునా జారిపడసాగినది. ఆ ఇంట్లో అన్ని పాలు పెరుగు కింద పోశారు కాబట్టి ఆమెకు వాళ్ళు దొరకడం లేదు. ఆమె పాపం జారి పడుతుంది. చివరకు ఆమె రాముని పట్టుకున్నది, కానీ ఏమీ అనలేదు. చివరికి అటు ఇటు కష్టపడి రాముడిని పట్టుకున్నది ఆమె, కానీ ఏమీ అనలేదు. రాముడు ఏం చేస్తాడు, తల్లికి దొరికిపోయాను కదా అని రాగాలు మొదలుపెట్టాడు, ఏడుపు మొదలుపెట్టాడు. ఆ కౌసల్య ఆ నలుగురు పిల్లలందరినీ కౌగిలించుకొని ప్రేమతో లాలించింది. నాన్న, బంగారు కొండలు ఎందుకు కొడతాను మిమ్మల్ని నేను అని చెప్పేసి. ఈ విధంగా జగదానందకారకుడు ఆనందఘనుడైన భగవానుడు లీలగా రాముడై బాలకుడై రాజదంపతులైన కౌసల్య దశరథులకు ఆనందం కలిగించసాగిండు. ఇట్లా పెరిగిపోతుంది వాళ్ళ ఇంట్లో ఆనందం. చూడు, ఎన్నేళ్లుగా వేచారో, ఎన్ని నోములు నోచారో, ఎన్ని వ్రతాలు చేశారో, ఎన్ని దాన దక్షిణలు ఇచ్చారో, వాటన్నిటి ఫలము సాక్షాత్తు వైకుంఠమే వాళ్ళ ముంగిట్లోపడికి వచ్చి పడింది. అంటే వాళ్ళ కృషి, వాళ్ళ యొక్క తపస్సు ఎంత గొప్పదో కదా అని అనిపిస్తుంది. ఇట్లా కాలం గడుస్తూ ఆ నలుగురు కుమారులు కూడా కౌమారావస్థలోపటికి బాల్యం దాటుకొని మెల్లగా ప్రవేశించారు. మాయాబాల వృద్ధృత రమయామాస దంపతి అతకారేణ తే సర్వే కౌమారం ప్రతిపేదిరి. కౌమారావస్థలోపటికి వాళ్ళు వచ్చేశారు. ఉపనీతా వశిష్ఠేన సర్వ విద్యా విశారదాః ధనుర్వేదే చరితాః సర్వశాస్త్రాత్మవేదినః. అప్పుడు వశిష్ఠుడు ఈ శిష్యులుగా స్వీకరించి వాళ్ళకు ఉపనయన సంస్కారాలు చేశాడు. జగత్పాలకులైన లీలామానుష విగ్రహులు అయినటువంటి ధర్మమూర్తులైనటువంటి నలుగురు సోదరులు సమస్త శాస్త్రముల మర్మముల నెరిగి ధనుర్వేదాది సకల విద్యలయందు నిష్ణాతులైరి. అంటే వాళ్ళ సంస్కారమే ఆ విధంగా శాస్త్రము, ధర్మము, వేదము అంతా ప్రోగుబడి మూర్తి భవించినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఇట్లా చెప్తే అట్లా వచ్చేస్తుంది, అన్ని కూడా వచ్చేస్తున్నాయి. వాళ్ళకేవి కష్టసాధ్యం కాదు. ధనుర్విద్య లోపల కూడా నిష్ణాతులైపోయారు. సేవ్య సేవక భావంతో ఆదరపూర్వకముగా లక్ష్మణుడు శ్రీరామచంద్రుని అనుగమించుచుండెను. అదే ప్రకారముగా శత్రుఘ్నుడు భరతుని సేవలో ఉండెను. సేవ్య సేవక భావం అంటే ఆరాధింపబడేవాడు, ఆరాధించేవాడు. ఇటువంటి భావముతో ఆరాధింపబడేవాడు రాముడైతే ఆరాధించేవాడు లక్ష్మణుడు, ఆరాధింపబడేవాడు భరతుడైతే ఆరాధించేవాడు శత్రుఘ్నుడు. ఇట్లా వాళ్ళ సేవలోపట వీళ్ళు తరిస్తున్నారు. వాళ్లను ఆనందపరుస్తూ వీళ్ళు తరిస్తున్నారు. రాముడు లక్ష్మణుని కూడి ధనుర్బాణములు దాల్చి అశ్వారూఢుడై అడవికి పోయి దుష్ట మృగములను వేటాడి ఆ విషయమును తండ్రికి నివేదించినవాడు. రాముడు లక్ష్మణునితో ధనుర్ధారుడై వేటకు వెళ్ళి వేటాడి జానపదుల యొక్క పంట చేలకు నష్టం కలిగించేటువంటి క్రూర మృగాల్ని అన్నిటినీ సంహరించి వాటి యొక్క ఏ విధంగా వేటాడినము, ఏ విధంగా రాజరికం ప్రదర్శించాము, ఏ విధంగా పౌరుషోపేతమైనటువంటి ప్రతాపాన్ని ప్రదర్శించాము అనేటువంటి విషయాలు తండ్రి ఆనందపడే విధంగా వచ్చి తండ్రికి చెప్పేవాళ్ళు. తండ్రి దానికి ఎంతో సంతోషించేవాడు. వాళ్ళు చేసినటువంటి పనులు లోకాద్భుతమైన పనులు, ఇంతకుముందు ఎవరూ చేయలేదు అన్నంత మురిసిపోయేవాడు దశరథుడు. ప్రాతకాలమున మేల్కాంచి స్నానమాచరించి మాతాపితరులకు వినయపూర్వకముగా నమస్కరించి ప్రజల హితమునకు సమస్త కార్యములు నిర్వహించుచుండెడివాడు. రాముడు ఉదయమే లేవాలి, స్నాన సంధ్యాది కృత్యాలన్నీ నిర్వర్తించుకోవాలి, తల్లిదండ్రులకు వెళ్ళి నమస్కరించి వాళ్ళ అనుమతి పడసి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో వాటన్నిటినీ సమయోచితంగా పౌరులందరికీ హృదయాలకు ఆనందం కలిగేటట్టు వాటినన్నిటి కూడా తీరుస్తూ వాళ్లకు అది ఎడము లేకుండా కాలం వ్యవధి ఏదో సోమరితనంతో గడపకుండా ఇవన్నీ చేస్తూ వాళ్ళను సంతోష పెట్టేవాడు. ప్రతిదినము సోదర సమేతుడై భోజనము చేసి ప్రతిదినము వాళ్ళు సోదరులందరూ కలిసి కూర్చొని భోజనం చేసేవాళ్ళు. ఇంట్లో అటువంటి వాతావరణం, ఇదంతా మన ఇళ్లలో మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి వాతావరణాన్ని గురించి రామాయణం మనకు బోధిస్తుంది. ప్రతి ఇంట్లో అందరూ కూర్చొని భోజనం చేయడము, అందరూ ఇంటి విషయాల్ని ముచ్చడించుకోవడము, వ్యవహార విషయాల్ని ముచ్చడించుకోవడము, అందరూ కలిసికట్టుగా ఉండడము, ఇవన్నీ కుటుంబాల్లో నిన్న మొన్నటి వరకు ఉండేవి. అంటే 30-40 ఏళ్ల క్రితం వరకు ఇవన్నీ ఉండేవి. వీటన్నిటినీ ఒక పాశ్చాత్య నాగరికత వ్యామోహగ్రస్తులమైనటువంటి మనమందరము వాటి తాకిడికి లోనై
లొంగిపోయి బానిసలమై దుఃఖాల్ని అనుభవిస్తున్నాము. ఎవరికి వారు యథేచ్ఛగా సంచరిస్తూ ఎవరి పట్ల ఎవరికి ప్రేమలు మమకారాలు లేనటువంటి స్థితి లోపట ఉన్నాం. బోధ మునిజనముల వలన ధర్మశాస్త్ర మర్మములను వినుచు మునులను మొదలైనటువంటి వాళ్ళను ఒక సత్సంగం ఏర్పాటు చేసేది. వాళ్ళ ద్వారా లోకోపకారమైనటువంటి కృత్యాలు ఏమిటి, శాస్త్రం ఏమిటి, ధర్మం ఏమిటి, ఏ విధంగా లోకంలో చరించాలి, ఏ విధంగా లోకులకు ఆనందం కలిగించాలి అనేటువంటి ఆ మర్మాలన్నింటినీ కూడా వాళ్ళ చేత వినేవాళ్ళు. వీళ్ళు కూడా వాటిపైన వ్యాఖ్యానం చేసేవాళ్ళు, ఈ విధంగా చేయాలి అని చెప్పేసి. ఈ విధముగా పరిణామరహితుడైన పరమాత్మ మానవుడుగా అవతరించి మానవాచారములను అనుసరించుతూ సమస్త కార్యములు చేసెను. ఒక రాజు, ఒక క్షత్రియ పుత్రుడు ఏమేం చేయాలనో అవన్నీ కూడా చేశాడు. మానవుడుగా, సంపూర్ణ మానవుడుగా, పూర్ణ ఆదర్శ పురుషుడుగా ఏమేం చేయాలనో అవన్నీ ఆ వయస్సులో చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుస్తున్నాడు. కానీ అతనికి ఏ రాగద్వేషాది వికారాలు లేవు, షడ్విధ పరిణామాలు లేవు. పుట్టడము, పెరగడము, గతించడము, వృద్ధుడు కావడము, ఇవి రోగాలు, రోస్తులు ఇవన్నీ కూడా ఈ పరిణామాలకు అతడు ఏమాత్రం లోనుగా అన్నటువంటి వాడు. కాబట్టి అతడు ఏమీ చేయడం లేదు, అన్నీ చేస్తున్నాడు కానీ ఏమీ చేయడం లేదు. అంత నిర్లిప్తంగా ఉంటున్నాడు శ్రీరాముడు. ఈ ఉమామహేశ్వర సంవాదం లోపట ఆధ్యాత్మ రామాయణాంతర్గతమైనటువంటి బాలాకాండ తృతీయ సర్గాన్ని పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత జరిగేటువంటి వృత్తాంతాన్ని శ్రద్ధాళులమై వెందుముగాక. పరమేశ్వరుడు చెప్తున్నాడు, సదాశివుడు మహాదేవుడు చెప్తున్నాడు, కదాచిత్ కౌశికోభ్యాగా అయోధ్యాం జ్వలన ప్రభ ద్రష్టుం రామం పరాత్మానాం జాతం జ్ఞాత్వా స్వమాయయా దృష్ట్వా దశరథో రాజా ప్రత్యుత్తాయాచరేణ తు వసిష్ఠేన సమాగమ్య పూజయిత్వా యథావిధి అభివాద్య మునిం రాజా ప్రాంజలిర్భక్తి నమ్రధీః కృతార్థోస్మి మునీంద్రాహం త్వదాగమన కారణాత్. ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. ఆ పార్వతీదేవి కూడా చాలా మనస్సు పెట్టి శ్రద్ధతో వింటూ ఉన్నది. పరమాత్మయే తన మాయచే రాముడై అవతరించనని తెలిసి అగ్నిప్రభాభాసమానుడైన విశ్వామిత్రుడు ఒకనాడు అతనిని దర్శించుటకు అయోధ్య నగరానికి వచ్చాడు. అతనిని చూచి మహారాజు ఆసనం మీద నుంచి లేచి నిలబడి వశిష్ఠునితో కూడి అతని సమ్ముఖానికి వచ్చి స్వాగత సత్కారాలు అద్యపాద్యాదులు అన్నీ కూడా యథావిధిగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఆ బ్రహ్మర్షిని పూజించి భక్తితో వినమ్రతతో చేతులు కట్టుకుని అతనితో అంటున్నాడు, మీరు రావడం వల్ల నేను కృతార్థుణ్ణయ్యాను, నా జన్మ సార్థకమైంది అని చెప్తున్నాడు. తద్విరా యద్గృహం యాంతి తత్రైవా యాంతి సంపదః యథార్థమాగతోసి త్వం బ్రూహి సత్యం కరోమి తత్. మహాత్మా, మీరు ఎక్కడికి వెళితే అక్కడికి అష్టైశ్వర్యాలు, సంపదలు, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా మీ వెంబడి గుంపులు గుంపులుగా వచ్చి చేరుతాయి. మరి మీరు మా ఇంటికి రావడం అంటే మేము ఎంతో సంతోషానికి మా ఇల్లు ఆటపట్టయిపోయింది. మీ శుభాగమనానికి కారణం సెలవియండి. మీరు ఎందుకు వచ్చారో మాకు ఒక మాట సెలవిచ్చినట్టయితే దానిని నెరవేర్చడానికి మీ భృత్యుడు, మీ సేవకుడు ఈ దశరథ మహారాజు సిద్ధంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. చూడు, రాజులు ఎంత వాళ్ళైనా కూడా మహాత్ముల పట్ల ఆ విధమైనటువంటి గౌరవాన్ని ప్రదర్శించేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడేటువంటి సంస్కారం కూడా లేకుండా అయిపోతుంది క్రమక్రమేణా. విశ్వామిత్రోపితం ప్రీతః ప్రత్యువాచ మహామతి అహం పర్వణి సంప్రాప్తే దృష్ట్వా యష్టుం సురాన్విత్రూం. అంటే విశ్వామిత్రుడు ప్రసన్నమైనటువంటి ముఖారవిందంతో రాజుతోటి ఇట్లా అంటున్నాడు, పర్వదినాల్లో ఏదైనా ఉత్తమమైనటువంటి దినాల్లోపట దేవ పితృగణాల సంతృప్తి కోసమై నేను యజ్ఞం చేయడానికి ప్రారంభిస్తే మారీచ సుబాహులు అనేటువంటి రాక్షసులు వచ్చి వాళ్ళతో ఇతర దైత్యులను కలుపుకొని వచ్చి ఆ యజ్ఞం జరగకుండా చూస్తున్నారు. ఏం చేయాలి నేను? అతస్తయోర్ వదార్థాయ జ్యేష్టం రామం ప్రయచ్ఛమే లక్ష్మణేన సహ భ్రాత్ర తవ శ్రేయో భవిష్యతి వశిష్ఠేన సహ మంచ్యా ధీయతాం ఎదురోచితే పప్రచ్చ గురుమే కాంతే
రాజా చింతాపరాయణ కిం కరోమి గురో రామం త్యక్తుం నోస్తహలే మనః బహు వర్ష సహస్రాంతే కష్టేనోత్పాదితా సుతాః. ఈ మారీచ సుబాహును సంహారం చేయడానికి నీ పెద్ద కుమారుడైన రాముని పంపించు, అతనితో పాటు లక్ష్మణుని కూడా నాకు అప్పగించు. దాని వలన నీకు గొప్ప శ్రేయస్సు కలుగుతుంది, భవిష్యత్తులో గొప్ప కీర్తి కలుగుతుంది. ఈ విషయం నీకు ఇష్టమైతే వశిష్ఠునితో సంప్రదించి పంపించు, ఆ ఇరువురిని నాకు అప్పగించు అని అంటే ఇది విని దశరథ మహారాజు చింతాక్రాంతుడై గురువకు వశిష్ఠునితోటి ఇట్లా ఆలోచన చేస్తున్నాడు. ఈ ఆచార్య ఏం చేయాలి, నేను ఇప్పుడు రాముని పంపుటకు నా మనస్సు ఏ విధంగా అంగీకరించడం లేదు. అనేక సంవత్సరముల తపఫలముగా దైవ సదృశులకు కుమారులను పొందినట్టు నీకు కూడా తెలుసు. అతడు రాముడంటే నాకు ప్రాణము, అతన్ని విడిచిపెట్టి నేను బ్రతకలేను. ఈ విధముగా మునికి బదులు చెప్పిన నిస్సంశయముగా నన్ను శపించును. విశ్వామిత్రునితో ఇది గట్టిగా మాట్లాడితే ఆయన నన్ను శపించినా శపిస్తాడు. నన్నేం చేయమంటావు ఇప్పుడు? నాకు అసత్య దోషం అంటకుండానట్లు మాకు శ్రేయస్సు కలిగేటట్టు ఏదేని ఉపాయం చెప్పండి అని చెప్పేసి వశిష్ఠ మహర్షిని విశ్వామిత్రుడు అడిగాడు. చత్వారో మరతుల్యాస్తే తేషాం రామోతి వల్లభ రమస్వితి రితో గచ్చతి చేన్న జీవామి కదంచన ప్రత్యాఖ్యాతో యది ముని శాపం దాస్యత్య సంశయ కథం శ్రేయో భవేన్మహ్య అసత్యం చావిన స్పృశేత్. అసత్యమాడిన దోషం నాకు తగలకుండా మా కుటుంబానికంతా శ్రేయస్సు కలిగేటట్టు, సత్యం నిలబడేటట్టు, ధర్మం కొనసాగేటట్టు ఏదైనా ఒక ఉపాయం ఉంటే చెప్పండి అని అడుగుతున్నాడు. చూడండి, ధర్మం పైన అంత ప్రేమ, సత్యం పైన అంత ప్రేమ, కొడుకు పైన అంత ప్రేమ, ఏది విడువాలనో ఏది తెలియదో అనేటువంటి ఒక సంశయగ్రస్తమైనటువంటి మానసిక స్థితి లోపట వశిష్ఠుడిని అడిగాడు. అంటే వశిష్ఠుడు చెప్తున్నాడు, శృణు రాజన్ దేవగుహ్యం గోపనీయం ప్రయత్న రామో నమానుషో జాత పరమాత్మా సనాతన భూమేర్భారావతారాయ బ్రహ్మణ ప్రార్థితా పురా సయేవ జాతో భువనే కౌసల్యాయాం తవానఘ త్వంతు ప్రజాపతి పూర్వం కశ్యపో బ్రహ్మణస్వ కౌసల్యాచాదిర్దేవమాత పూర్వం యశస్విని భవంతో తప ఉగ్రం వైతే పాతే బహువత్సరం అగ్రామ్య విషయౌ విష్ణు పూజా ధ్యానైక తత్పరౌ తదా ప్రసన్నో భగవన్ వరదో భక్తవత్సలః వృణీశ్వరమిత్యుక్తే త్వం మే పుత్రో భవామలా ఇతి త్వయా యాచితోऽసౌ భగవాన్ భూతభావనః తదేత్యుక్త్వాద్య పుత్రస్తే జాతో రామః స ఏవ హి శేషస్తు లక్ష్మణో రాజన్ రామమేవాన్వపద్యత. అంటే వశిష్ఠుడు చెప్తున్నాడు, రాజా ఒక దేవరహస్యాన్ని చెప్తున్నా విను. ఈ విషయము ఇతరులకు చెప్పకూడనటువంటిది. శ్రీరాముడు సాధారణ మానవుడు గాడయ్యా, సాక్షాత్తు పురాణ పురుషుడకు పరమాత్మయే తన మాయచే ఈ రూపమును అవతరించినాడు. ఓ మహాత్మా, ఓ అనగా దశరథ, పూర్వము భూభారమును హరించపజేయుటకు బ్రహ్మ భగవానుని ప్రార్థించను. అది నెరవేర్చుటకై పరమాత్మని ఏంట కౌసల్యానందనుడై అవతరించినాడయ్యా. పూర్వజన్మమున నీవు బ్రహ్మకుమారుడవు కశ్యప ప్రజాపతివి, యశస్వినియగు కౌసల్యాదేవి దేవమాతయగు అదితి. మీరు సాంసారిక విషయవాసనను పూర్తిగా వదలి భగవత్ సేవాపరాయణులై సదా విష్ణు పూజా తత్పరులై చాలా సంవత్సరములు ఉగ్ర తపస్సు చేసితిరి. భక్తవత్సలుడు వరదుడు అయిన పరమాత్మ మీ భక్తికి ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యను. అతడు మిమ్మలను వరము కోరుకొమ్మనగా, ఓ నిరంజన, మీరే మాకు పుత్రులుగా జన్మించుడని మీరు కోరుకుంటేది. జగత్కర్తయకు భగవానుడు తదాస్తు అని ఇప్పుడు మీకు పుత్రునిగా రామునిగా జన్మించను. శేషుడు లక్ష్మణునిగా అవతరించి అతనికి అనుచరుడయ్యను. ఇదయ్యా కథ, ఇదయ్యా సత్యము. రాముడంటే సామాన్య మానవుడుగా నువ్వు ఆలోచన చేయవద్దు అని వశిష్ఠుడు చెప్తున్నాడు. జాతో భరత శత్రుఘ్నౌ శంఖచక్రే గదాభృత యోగ మాయాపి సీతేతి జాతా జనకరందిని. భగవానుడగు గదాధరుని శంఖచక్రములే భరత శత్రుఘ్నులు అయి అవతరించారు. యోగమాయ జనకుని కూతురు సీతగా అవతరించింది. విశ్వామిత్రోపి రామాయ తాం యోజయితుమాగతాః ఏతద్గుహ్యతమం రాజన్న వక్తవ్యం కదాచన. అతః ప్రీతేన మనసా పూజయిత్వాత కౌశికం ప్రేషయస్వరమానాదం రాఘవం సహలక్ష్మణం. ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేవాళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క దివ్యావతారం. ఇప్పుడు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రునితో సీతను గూర్చుటకు వచ్చి ఉన్నాడు. మహారాజా, ఇది అత్యంత రహస్యము, దీనిని ఎవరికినీ తెలుపవలదు. కావున నీవు ఇప్పుడు ప్రసన్న చిత్తుడవై విశ్వామిత్రుని గౌరవించి అతని వెంట శ్రీహరి యగు రాఘవుని లక్ష్మణునితో సహా పంపుమని యథార్థ విషయాన్ని వెల్లడించాడు. మనకు
గడిచిన కాలంలో విషయాలు మనకేమో తెలియవు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియదు. మనం ఈ రోజు ఏడుస్తాము, ఆ రోజు మళ్ళీ అయ్యో ఆ రోజు ఎందుకు ఏడ్చాము, ఇంత మంచిగా జరుగుతున్నదే, ఇంత మంచిగా జరిగే వ్యవహారానికి ఆ రోజు ఏడ్చాం కదా, అయ్యో తెలివి లేక ఎంత పని చేశాము అని అనుకుంటాం. అదే విధంగా ఈ భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వశిష్ఠుడు దశరథుణ్ణి ఊరడించాడు. రాముడంటే సామాన్య మానవుడని నువ్వు అనుకోకు దశరథ, ఇతడు రాక్షస సంహారార్థము జన్మించినటువంటి వాడు, లక్ష్మణుడితో రాముణ్ణి పంపించు. విశ్వామిత్రుడు మహాశక్తిశాలి, ఈ యొక్క కీర్తి ప్రతిష్టలను ముల్లోకాల్లో ప్రతిఫలింపజేస్తాడు, పరివ్యాప్తి చేస్తాడు అని చెప్పాడు. వశిష్ఠుని ద్వారా రామావతార రహస్యం విన్న తర్వాత దశరథుడు ఉప్పొంగిపోయాడు, ఆనందం పట్టలేకపోయాడు, తనను కృతకృత్యుడుగా భావించుకున్నాడు. ఇక చాలు జీవితం ఎంత ఆనందభరితమైపోయింది, సాక్షాన్ నారాయణుడే నా గృహం లోపట నా ఇంట్లో నా పుత్రుడుగా జన్మించి మమ్మల్ని ఆనందపరుస్తున్నాడంటే ఇంతకంటే కావాల్సింది అని చెప్పి ఆహూయ రామ రామేతి లక్ష్మణేతి సాదరం ఆలింగ్యమూర్ధ్యామగ్రాయ కౌశికాయ సమర్పయత్. ప్రేమతో రామలక్ష్మణులను పిలిపించి వాళ్ళ మూర్ధఘ్రాణం చేసి తనను మూచూచి విశ్వామిత్రునికి సమర్పించాడు. తతోది హృష్టో భగవాన్ విశ్వామిత్ర ప్రతాపవాన్ ఆశీర్భిరభినందత ఆగతవు రామలక్ష్మణువు. విశ్వామిత్రుడు అది ప్రసన్నుడైపోయాడు, రామలక్ష్మణును ఆశీర్వాదంతో అభినందించాడు. చాపతూణీర సహితంగా, ఖడ్గ సహితంగా వాళ్ళనందరినీ కూడా గృహీత్వా చాపతూణీర బాణ ఖడ్గధరౌ యయౌ కించిత్ దేశమతిక్రమ్య రామమాహూయ భక్తితః దదౌ బలాంచాది బలాం విద్యేద్వే దేవనిర్మితే ఏయోర్గ్రహణ మాత్రేణ చక్షుక్షామాది జాయతే. ఖడ్గములు ధరించి ధనుర్బాణాలు ధరించి అతని కొంత దూరాన్ని అనుసరించారు విశ్వామిత్రుడి వెంబడి. కొంత దూరం అయిన తర్వాత ప్రేమతో రామా అని సంపూరించి దైవ నిర్మితాలైనటువంటి బల అధిబల అనేటువంటి 2 విద్యలను ప్రసాదించాడు. ఆ విద్యలు గ్రహించిన వారికి ఆకలి, దప్పిక, నీరసము, దుర్బలత్వము అనేటువంటి బాధలు కలగవు, అవి ఇచ్చాడు. తద ఉత్తీర్య గంగాంతే ఆగమన్ విశ్వామిత్రస్తదా ప్రాహ రామం సత్యపరాక్రమం. అత్రాస్తి తాడకా నామ రాక్షసీ కామరూపిణి బాధతే లోకమఖిలం జహి తామ విచారయన్. తదేది ధనురాదాయ సగుణం రఘునందన టంకారవకరోత్తేన శబ్దేనా పూరయుద్ధనం. ఆ గంగా నది దాటిన తర్వాత ఒక భయంకరమైన వనం చేరారు. అక్కడ విశ్వామిత్రుడు సత్యపరాక్రముడైన రామునితోటి ఈ విధంగా అంటున్నాడు, ఇక్కడ తాటక అనే పేరు గల కామరూపిణి రాక్షసి ఉంది, ఆమె వల్ల లోకమంతా కూడా పీడింపబడుతుంది, ఎంతో మందిని చంపేస్తుంది, మానవులు బ్రతకడానికి వీలే లేకుండా అయిపోయింది ఈ ప్రాంతం లోపల. నీవేమీ ఏ మాత్రం ఆలోచించకుండా ఆ రాక్షసిని సంహరించు అని రాఘవునితో చెప్తే ఆయన సరే అని చెప్పేసి ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు. వరమంతా నిండిపోయింది, వ్యాపించిపోయిన తర్వాత తత్రుత్వా సహమానా సతాటక ఘోర రూపిణి క్రోధ సమ్మూర్ఛిత అవిదుద్రావమేఘవత్. ఆ ధ్వని సహింపలేక ఘోర రూపిణి అయినటువంటి ఆ తాటక రాక్షసి క్రోధోన్మత్తయ్యి కాళ్ళు నేలకేసి తాటిస్తూ కారు మబ్బుల గుంపులాగా వేగముగా రాముని వంక పరిగెత్తి మీదికి ఉరుకుతూ ఉంది. తామేకేన శరీరాశు తాడయామాస వక్షసి పపాత విపినే ఘోరావమంతి రుద్రం బహు. తరోది సుందరీ యక్షి సర్వాభరణ భూషిత శాపాత్ పిశాచ తాం ప్రాప్త ముక్త రామ ప్రసాదతః. సత్వారామం పరిక్రమ్య గతా రామాజ్ఞయాదివం. వెంటనే రాముడు దాని వక్షమున ఒకే బాణముతో కొట్టగా ఘోర రక్కసి నెత్తురు గ్రక్కుచు వనములో నెలకొరిగెను. శాపవశమున పిశాచత్వము నొందిన యా తాటక శ్రీరాముని దయచే శాప విమోచనమును పొంది సర్వాలంకార భూషితైన సుందర యక్షిణిగా మారి శ్రీరామునకు ప్రదక్షిణ నమస్కారములు గావించి అతడి అనుమతితో దివ్యలోకములకు వెడలిపోయెను. దివ్యలోకాలకు వెడలాలంటే రాముని యొక్క అనుమతి కావాలి. చూడండి. తతోది హృష్ట పరిరభ్య రామం మూర్ధన్యగ్రహాయ విచించి కించిత్ సర్వాస్త్రజాలం సరహస్య మంత్రం ప్రీత్యాభిరామాయ దదౌ మునీంద్ర.
శ్రీరాముని యొక్క ఆ అలౌకిక పరాక్రమాన్ని చూసి హర్షాతిరేకంతో సంతోషం పట్టలేక విశ్వామిత్రుడు అతన్ని గాఢాలింగనం చేసుకున్నాడు. ఎంతో మంది మహాశక్తిశాలుడు ఈ రాక్షసి చేత హతులైపోయారు రామా, అది ఈనాటికి నీ చేత సంహరింపబడ్డది అని శిరస్సును మూర్కొని రామలక్ష్మణులకు గురువైన తన సౌభాగ్యాన్ని తలచి పులకించాడు. రాముడు లక్ష్మణుడు నేను చెప్తే నా శిష్యులై నా వెంబడి వచ్చి నా పనులు చేస్తున్నారు అని పులకించిపోయి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తూ అతి రహస్యములైనటువంటి మంత్రాల్ని, సర్వాస్త్రజాలములను, వృషాశ్వ దత్తాలైనటువంటి మహా శస్త్రాస్త్రజాలన్నింటినీ ప్రేమతో శ్రీరామునకు లక్ష్మణునకు వాటిని అందించాడు. సకలాస్త్ర విశారదుడైపోయాడు. రామచంద్రుని చేతిలో అన్ని అస్త్రాలు ఈ రోజు ఆయన ముందు మోకరిల్లుతూ ఆయన ఆజ్ఞలకు వేచి ఉండేటువంటి విధంగా సశక్తమై ఆయన నిలబడిపోయాడు. అట్లా జరిగిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఇట్లా జరిగింది, తాటక సంహారం ఈ విధంగా జరిగింది అని చెప్పి, తత్ర కామాశ్రయే రమ్యే కారణే ముని సంకులే ఉషిత్వా రజనీమేకాం ప్రభాతే ప్రస్థితా శరైః సిద్ధాశ్రమం గతాః సర్వే సిద్ధాచరణ సేవితం విశ్వామిత్రేణ సందిష్టా మునయస్తన్నివాసినః. ఓ పార్వతి, అనంతరము విశ్వామిత్రుడితో కూడి ఆ ఇరువురు సోదరుడును మునిజన సంకులము అతి సుందరము అయిన కామాశ్రమమును వనమునందు ఒక రాత్రి ఉండి ప్రాతకాలము కాగానే మెల్లగా ఆట నుండి ముందుకు పయనించిరి. పిరపవారు సిద్ధచారణ సేవితముగు సిద్ధాశ్రమమును చేరిరి. ఏదైతే విశ్వామిత్రుడు యజ్ఞాది కృత్యాలు నిర్వహించాలని అనుకుంటున్నాడో, ఎప్పుడు భంగపడుతున్నాడో అటువంటి సిద్ధాశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. పూజాంచ మహతీంచక్రూ రామలక్ష్మణయోర్ధృతం శ్రీరామ కౌశికం ప్రాహ మునే దీక్షాం ప్రవిశ్యతాం. అక్కడ నివసించే మునులు విశ్వామిత్రుని సంకేతమును పొంది రామలక్ష్మణులకు అతి శ్రద్ధతో స్వాగత సత్కారాలు తెలిపారు. శ్రీరాముడు విశ్వామిత్రుడితో, ఓ మునిపుంగవా, మీరు యజ్ఞదీక్ష గైకొనుడు. ఆచార్య, మాకు మీరు ఆ రాక్షసాదములు ఎటనున్నారో తెలుపుడు అని పలికెను. అంతట మునివరుడు అట్లే అని ఇతరములను తోగూడి యజ్ఞారంభమును గావించెను. యజ్ఞదీక్షకు పూనుకున్నాడు. శ్రీరాముడు సంసిద్ధుడై వారిని యజ్ఞం చేసుకోమని చెప్పాడు. మధ్యాహ్నే దదుషాతే తౌ రాక్షసౌ కామరూపిణౌ మారీచశ్చ సుబాహుశ్చ వర్షంతౌ రుద్రాస్తిని. మధ్యాహ్న సమయంలో మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు రక్తము, ఎముకలు వర్షించుకుంటూ వచ్చారు. రామోపి ధనురాదాయ ద్వౌ బాణౌ సందదే సురీహి ఆకర్ణాంతం సమాకృష్య విససర్జతయో పృథక్. తయోరేకస్తు మారీచం భ్రామయతి శతో యోజనం పాదయామాస జలదౌ తదద్భుతమివాభవత్. ద్వితీయోగ్నిమయో బాణ సుబాహు మరే క్షణాత్ అపరే లక్ష్మణేనాశు హతస్తదానుయాయినః. ఈ విధంగా రాక్షస గణంతో మారీచ సుబాహులు వచ్చి ఆ యజ్ఞం పైన రక్తాన్ని, ఎముకల వానను కురిపిస్తూ ఉన్నారు. వెంటనే రాముడు 2 బాణాలు తీసి ధనుస్సుకు సంధించి ఆకర్ణాంతం చెవి వరకు లాగి ప్రత్యారీడ పాదంతో ఎడమకాలు ముందుకు పెట్టి ధనుర్ధారి ఏ విధంగా నిలబడతాడో ఆ విధంగా నిలబడి ఒక్కసారి ఆకర్ణాంతం చెవి వరకు లాగి వదిలిపెట్టాడు బాణాల్ని. దాంట్లో ఒక బాణం వచ్చి తగిలే వరకు దాని యొక్క వేగం చేత ఎన్నో యోజనాలు కొట్టుకుని పోయి సముద్రంలో పడిపోయి వాడు చావు బ్రతుకుల మధ్యన ఉప్పు నీరు గుటుకు మంటూ మింగుతూ తేలుతూ తేలకళ్ళేసి చచ్చే పర్యంతమైపోయి అక్కడ పడిపోయాడు. రెండో వాడు సుబాహుడనే వాడు అగ్నిబాణంచే దగ్ధుడై వాడు మండి బొగ్గై పడిపోయాడు. మరి వాని వెంబడి వచ్చినటువంటి ఇతర రాక్షస గణాన్నంతా కూడా లక్ష్మణుడు దిక్కులకు పారదూరాడు, నిలబడిన వాడిని సంహరించాడు. ద్వితీయోగ్నిమయో బాణః సుబాహు అజేక్షణాత్ పుష్పౌఘైరాకిరణ్ దేవా రాఘవం సహ లక్ష్మణం దేవదుందభయో నేదుస్తుష్టుభూః సిద్ధచారణాః. విశ్వామిత్రస్తు సంపూజ్య పూజార్హం రఘునందనం అంకే నివేశ్య చాలింగ్యం
భక్త్యా బాష్పాకులేక్షణ. అప్పుడు ఏం జరిగింది అంటే ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది రామలక్ష్మణుల పైన. సిద్ధచారణ సంఘాలన్నీ కూడా రాముణ్ణి ప్రస్తుతిస్తూ ఉన్నాయి. విశ్వామిత్రుడు యజ్ఞం పూర్తయిన తర్వాత వచ్చి పూజార్హులైనటువంటి ఆ రాఘవ కుమారుల్ని తొడలపైన కూర్చోబెట్టుకుని వాళ్ళని ఆలింగనం చేసుకుని ఆ బాష్పాకులేక్షణుడు అంటే కళ్ళ వెంబడి నీళ్లు గారుతూ ఉంటే భోజయిత్వ సహ భ్రాత్ర రామం పక్వఫలాదిభి పూజ పురాణ వాక్యైర్ మధురైర్ నిరాయ దివసత్రయం. రామలక్ష్మణులకు మధుర ఫలములను ఆరయింపజేసి పురాణ గాథలను మధురముగా వినిపించుతూ 3 దినములు గడిపెను. ఆ విధంగా రామలక్ష్మణులకు అనేక విషయాలు తెలియజేస్తూ 3 రోజులు అట్లా గడిచిపోయింది. చతుర్దే హని సంప్రాప్తే కౌశికో రామం బ్రవీత్ రామ రామ మహాయజ్ఞం ద్రష్టుం గచ్చామహే వయం. విదేహరాజనగరే జనకస్య మహాత్మనః తత్ర మాహేశ్వరం చాపమస్తి న్యస్తం పినాకిన జక్షసి త్వం మహసత్వం పూజ్యసే జనకేన చ ఇత్యుక్త్వా మునివిస్తాభ్యాం యయౌ గంగా సమీపగం. గౌతమాశ్రమం పుణ్యం యత్రాహల్యస్థితా తపః దివ్య పుష్పఫలోపేత పాదపై పరివేష్టితం మృగపక్షిగణైర్లీనం నానాజంతు వివర్జితం దృష్టోవాచ మునిం శ్రీమాన్ రామో రాజీవలోచనః. 4వ దినమున విశ్వామిత్రుడు రామునితో, రామా, మహాత్ముడకు జనక మహారాజు చేయు మహాయజ్ఞమును తిలకించుటకు మనము జనకపురికి వెళుదము. అతట శ్రీ మహాదేవునితే దాచించబడిన శివధనుస్సును కలదు. అది బలిష్టమైన శక్తి సంపన్నమైన ఆ ధనుస్సును నీవు చూచెదవుగాక. జనక మహారాజుని నీకు అవశ్యము గౌరవ సత్కారములు చేయుగాక అని పలికి ఇతర మునులతో రామలక్ష్మణులతో గంగానది సమీపమున ఉన్న పవిత్ర గౌతమాశ్రమమున కూర్చొనెను. అతటనే అహల్య తపస్సు చేయుచుండెను. ఆ ఆశ్రమము దివ్యమైన పుష్పఫల వృక్షములతో నిండి ఉండెను. వీళ్ళందరిని తీసుకొని అట్లా వెళ్ళాడు, అహల్యాశ్రమానికి చేరుకున్నాడు. మృగపక్షి గడైర్లీనం నానాజంతు వివర్జితం దృష్టోవాచం మునిం శ్రీమాన్ రామో రాజీవలోచనః. కస్యైతదాశ్రమవదం భాతి భాస్వచ్చుభం మహత్ పత్రపుష్పఫలైర్యుక్తం జంతుభిః పరివర్జితం ఆహ్లాదయతి మే చోతో భగవన్ బ్రూహి తత్వతః. శ్రీరామచంద్రుడు ఆ ఆశ్రమాన్ని చూసి విశ్వామిత్రునితో అంటున్నాడు, మృగములు, పక్షులు, ఇతర జీవులు ఏమీ కనపడడం లేదు. ఎందుకు ఈ విధంగా ఉంది? ఈ వనమంతా కూడా పత్ర పుష్పఫల భరితమై అత్యంత సుందరమై ఉండి రమణీయమై ఉన్నను జీవశూన్యముగానున్న ఈ ఆశ్రమం వరిది గురువర్యా అని అడుగుతున్నాడు. పత్ర పుష్పాలతోటి పరమ శోభాయమానంగా వెలుగొంటుంది, కానీ ఒక్క జీవి కూడా దీంట్లో లేదు. పక్షులు లేవు, జంతువులు లేవు, ఏమి లేవు. దీనిని చూచి నా చిత్తం అత్యంత ఆహ్లాదపూరిమ అముతున్నది. మీరు దీని వృత్తాంతమంతయు యథాతథముగా తెలియజెప్పుడు. ఎందుకోసం ఇట్లా ఉంది ఒంటరిగా ఈ ఆశ్రమము, ఈ వనము అని అడుగుతున్నాడు శ్రీరాముడు విశ్వామిత్రుని. విశ్వామిత్రుడు చెప్తున్నాడు, శృణు రామ పురావృత్తం గౌతమో లోక విస్తృత సర్వధర్మ భృతాం శ్రేష్ఠస్తపసారాధయన్ హరిం తస్మై బ్రహ్మాదరౌ కన్యా మహల్యాం లోకసుందరీం బ్రహ్మచర్యేణ సంతుష్ట శుశ్రూషణపరాయణాత్ తయా సార్తమిహావాత్సీద్ గౌతమ స్తపదాం వరః శక్రస్తుతాం దర్శయితుమంతరం ప్రేప్సుర అన్వహం. విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఎందుకు ఈ వనం ఇట్లుందంటే, రామా, పూర్వ వృత్తాంతాన్ని విను. ధార్మికులందరిలో శ్రేష్ఠుడు జగద్విఖ్యాతుడైన గౌతమ మహర్షిని గురించి మీరు వినే ఉంటారు కదా. ఆ గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకునేవాడు, శ్రీహరిని ఆరాధిస్తూ ఉండేవాడు. అతని బ్రహ్మచర్యానికి సంతుష్టుడై బ్రహ్మదేవుడు అతనిని సేవించుటకై సేవాపరాయణయగు అతిలోక సుందరిని అహల్యను కన్యను అతనికిచ్చి వివాహం చేశాడు. ఏమయ్యా, నువ్వు ఒక్కరు ఎన్ని రోజులు ఉంటావు? ఈ అమ్మాయిని ఇస్తున్నా, పెళ్లి చేసుకుని నీ యొక్క ఆశ్రమ విధులన్నీ సక్రమంగా నిర్వర్తించు, నీకు సహాయంగా ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్పి ఇచ్చాడు. ఆ గౌతముడు ఆమెతో ఆశ్రమం నందు ఉంటున్నాడు.
దేవేంద్రుడు ఆమె రూపలావణ్యములకు ముగ్ధుడై ఆమె సతీత్వము భ్రష్టమునర్చుటకు అవకాశం కోసం వెతకసాగెను. ఇంద్రునికి ఆ అపురూప లావణ్య రాశి అయినటువంటి గౌతముని భార్య అహల్య పైన మనస్సు బడి ఆమెను ఏ విధంగానైనా తాను ఆ రూపవతిని, ఆ లావణ్యవతిని తను పొందాలి అనేటువంటి ఒక దురాశ, ఒక దురాశ అనే దానికంటే కూడా ఒక విధమైనటువంటి వ్యామోహగ్రస్తుడై పోయాడు. కదాచిన్ మునిపేషేణ గౌతమే నిర్గతే గృహాత్ దర్శయిత్వాత నిరగాత్పరితం ముని రప్యగాత్. ఒకప్పుడు గౌతముడు బయటికి వెళ్ళిన వేళ ఇంద్రుడు గౌతముని రూపం దాల్చి ఆశ్రమమున ప్రవేశించి అహల్య సతీత్వము భ్రష్టము చేసి వెంటనే వెళ్ళిపోవని ఉంకించను. ఒకరోజు ఇంద్రుడు గౌతముని రూపాన్ని ధరించి వచ్చి ఆమె సతీత్వానికి భంగం కలిగించి ఇంక మళ్ళీ ఆ సుఖ సంతోషాన్ని అనుభవించి ఇంక వెళ్ళిపోవాలని తయారవుతున్నాడు. దృష్ట్వా యాంతం స్వరూపేణ ముని పరమకోపనః పప్రత్యకస్తం దుష్టాత్మాన్ మమ రూపధరోదనం అదమః. ఎవడవురా నా రూపాన్ని ధరించి వచ్చి మా ఆశ్రమాన్ని ఈ విధమైనటువంటి అపవిత్రపరిచావు నువ్వు అని చెప్పేసి పరమకోపంతో గౌతముని సత్యం బ్రూహిన చేద్భస్మ కరిష్యామిన సంశయ సోబ్రవీద్దేవరాజోహం పాహిమాం కామకింకరం. చెప్దావా ఇప్పుడే ఇక్కడ భస్మీపడడం చేస్తాను, శపించి నిన్ను దుమ్ములో కలిపేస్తాను అని అనే వరకు ఎవరో చెప్పు నువ్వు అంటే నేను దేవరాజును, తప్పైపోయింది, వ్యామోహభరితమైన మానసంతో ఈ విధమైన చేశాను అని చెప్పేసి. కృతం జుగిప్సితం కర్మమయా కుచిత చేసా గౌతమ క్రోధతాం రాక్ష శశాపది విజయాధిపతి. ఇంద్రుడు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత గౌతమునికి మహాకోపం వచ్చేసింది. యోనిలంపడ దుష్టాత్మ సహస్ర భగవాన్ భవ క్షత్వాతం దేవరాజానాం ప్రవిశ్య స్వాశ్రమం ధృతం. ఓరి ఏ దానికోసమైన ఈ విధంగా తహతహలాడిపోయావో అంతా నీ శరీరం అంతా అవే నిండి ఉండుగా కానీ శపించాడు. తదుపరి తాను ఆశ్రమం ప్రవేశించి చూడగా భయముతో వణుకుతూ చేతులు జోడించి నిలిచి ఉన్న అహల్యను చూసి దృష్ట్వా అహల్యాం వేపమానాం ప్రాంజలిం గౌతమ బ్రవీద్ దుష్టే త్వం తిష్ట దుర్వృత్తే శిరాయా వాశ్రమే మమ. ఓ దుష్టురాలా, దుశ్చరిత్రురాలా, నా ఆశ్రమంలో శిలగా పడి ఉండు అని అతడు శపించాడు. ఇట మీద నిరాహారివై ఎండకు వానకు గాలికి ఓర్చుతూ ఏకాగ్ర చిత్తమున హృదయస్థుడైన శ్రీరాముని ధ్యానించుతూ రేయింబవళ్ళు ఇట్లు ఉగ్రతపం చేయుచుండు. ఈ నా ఆశ్రమం ఇంకా సర్వ జంతుజాలం విహీనమైపోవుగాక అని శపించాడు. ఏవం వర్ష సహస్రేషు హనేకేషు గతేశ్చ రామో దాశరథి శ్రీమానాగమిష్యతి సానుజః. యదా త్వదా శ్రేశిలాం పాదాభ్యామాక్రమిష్యతి తదైవ దూతపాప్మా త్వం రామం సంపూజ్య భక్తితః. పరిక్రమ్య నమస్కృత్యాస్తుత్వా శాపాద్ విమోక్షసే పూర్వమన్మమ శుశ్రూషాం కరిష్యసి యథాసుఖం. ఇట్లా అనేక వేల సంవత్సరాలు గడిచిపోయింది రామా. ఇక్కడ శ్రీరాముడు వచ్చి ఆయన పాదస్పర్శ నీకు తగిలినప్పుడు నువ్వు శిలాకృతి నుంచి మామూలు రూపాన్ని పొందుతామని చెప్పేసి శపించి వెళ్ళిపోయాడు గౌతముడు. మరి ఇప్పుడు ఆమె ఇక్కడ ఉంది అని చెప్పాడు. అగ కనిపించే ఆ శిలను నువ్వు కాలితో స్పృశించు అని అన్నాడు. ఆమె ఆ కదలనటువంటి జడ పదార్థం లాగా పడి ఉన్నటువంటి శిలాకృతిలో ఉన్నటువంటి ఆ సాధ్వి ఒక అద్భుతమైనటువంటి తేజోరాశిగా ఆవిష్కరింపబడి శ్రీరాముని భక్తితో పూజించి ప్రదక్షిణ నమస్కారాదులతో స్తుతించి శాపము నుండి విమోచనం పొందినవు అని చెప్పినట్టుగానే అది జరిగిందన్నట్టు. ఓ రఘుశ్రేష్ఠ, తరువాత గౌతముడు పర్వత శ్రేష్టమైన హిమాలయములకు వెడలిపోయాడు అని చెప్పి కథ అంతా కూడా చెప్తున్నాడు. అక్కడనే ఆయన దుష్కరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు అని చెప్పాడు. ఆ బ్రహ్మపుత్రి గౌతమ పత్ని అహల్యను ఉద్ధరించవనే వరకు అతని కాలి ధూళి సోకి తాకే వరకు ఆమె ఒక సుందరమైనటువంటి మోహనాకృతిగా ఒక అద్భుత దివ్య తేజో సౌందర్య రాశిగా ఆవిర్భవించింది ఆమె.
శ్రీరాముని పీతాంబరధారి అయి చతుర్భుజముల శంఖచక్ర గదాపద్మముల ధరించి మందహాసముతో కమలముల వంటి కన్నులతో వక్షమున శ్రీవత్స చిహ్నముతో దశ దిశల ప్రకాశింపజేయు నీలమణి దివ్యకాంతితో ధనుర్బాణములు ధరించి లక్షణులతో నిలిచి ఉన్న వారిగా చూచి హర్ష విహులై విప్పారిన నేత్రములతో ఆమెకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కనిపిస్తున్నాడు. రాముని ముందు రాముడు ఆమె కనిపించడం లేదు. రాముడంతా సాక్షాత్ నారాయణుడిగానే కనిపిస్తున్నాడు. శ్రీరాముని రమానాథుడు పరమాత్మకు నారాయణుడిగా తెలుసుకుని గౌతమముని వచనములు స్మృతికి తెచ్చుకుని అతనిని విధిపూర్వకముగా అర్ఘ్యపాద్యములతో పూజించి కన్నుల హర్షాస్త్రములు నిండగా నిష్పాపి అయి అహల్య దండ ప్రణామములు చేసి నిలుచుండి రాజీవలోచనుడైన రాముని చూచి సర్వాంగములు పులకించుచుండగా గద్గద స్వరముతో ఇట్లు స్తుతించను. అహల్యాదేవి శ్రీరాముణ్ణి ఈ విధంగా స్తుతిస్తుంది. అహో కృతార్థాస్మి జగన్నివాసతే పాదాబ్జ సంలగ్న రజ కడానహం స్పృశామి పద్మజ శంకరాదిభిః విముగ్యతే రందిత మానసైస్తదా. బ్రహ్మ ఈశ్వరుడు మొదలగు లోకపాలకులే శుద్ధమైన మనస్సుతో ఈ పాదరజమును వెతుకుతూ ఉంటారు. ఎక్కడ దొరుకుతుంది శ్రీహరి పాదరజము? అటువంటి పాద ధూళి నాకు సోకి నా జన్మ ధన్యమైంది రామచంద్ర. అహో విచిత్రం తవ రామచేష్టితం మనుష్య భావేన విమోహితం జగత్ చరస్య జస్త్రం చరణాదివర్జిత సంపూర్ణ ఆనందమయోతిమాయిక. రామా, నీ లీలలు కడు విచిత్రాలైనవి. నీవు మానుష వేషంతో జగత్తును మోహింపజేయిస్తున్నావు. నిశ్చయముగా నీవు సర్వవ్యాపివి, నిరాకారుడవు. కరచరణాది అంగములు లేకున్నను మానవ రూపమును దాల్చి సదా సంచరిస్తున్నావు. పూర్ణానంద ఘనస్వరూపుడవు. నీవు మాయాతీతుడవు, మహా మాయావివి స్వామి అని చెప్పి ఆ అహల్యాదేవి రాముణ్ణి స్తుతిస్తూ ఉంది. యత్పాద పంకజరాగ పవిత్ర గాత్ర భాగీరథీ భవ విరించి ముఖాన్ పునాతి సాక్షా సయేవ మమ దృగ్విషయో యదాస్తే కిం వన్యతే మమ పురాకృత భాగరేయం. రామచంద్ర, నీ పాద పంకజ పరాగముచే పవిత్ర దేహము గల గంగానది శివుడు బ్రహ్మాము ఉండండి అమ్మా. నీ పాద పంకజ పరాగము చేత పవిత్ర దేహము గల గంగానది శివుడు బ్రహ్మ మొదలగు దేవతలందరినీ పవిత్రం చేయుచున్నది. అట్టి నీ పాదరజము నేడు సాక్షాత్తు నా కన్నులకు గోచరమగుచున్నది. నా పూర్వపుణ్యమును ఏమని వర్ణింపవచ్చును అని చెప్పేసి పరి విధాలుగా శ్రీరామచంద్రుని స్తుతిస్తూ ఆయన పాదాల చెంతన ఉండి ఆమె తన యొక్క తపం ఫలించిందిగా భావిస్తూ మర్త్యలోకమున మానవాకృతితో జనించి మనోహరమైన అలౌకిక దేహమును దాల్చి ధనుర్బాణములను ధరించి పద్మముల వలె విశాలములైన కన్నులు గల రాముడను పేరు గల శ్రీహరిని అనుదినమును భజింతును, ఇతరులను ఎవరినీ భజింపను అని చెప్పేసి ఆమె ప్రార్థిస్తుంది. మధ్యావతారే మనుజాకృతిం హరిం రామావిధేయం రమణీయ దేహినం ధనుర్ధరం పద్మ విశాలలోచనం భజామి నిత్యం నపరాన్ భజిష్యే ఇతరులను ఎవరిని భజించను, ధనుర్ధారి అయిన శ్రీరామచంద్రుని భజిస్తాను అని చెప్పి ఆమె తన యొక్క ప్రార్థనను శ్రీరామునితో విన్నవించుకుంటుంది. ఎవని చరణ కమల రజము వేదముల ద్వారా వెదుకదగినదో, ఎవని నామామృత రసము శంకర భగవానుడు కూడా ఆస్వాదించును, అట్టి శ్రీరామచంద్రుని అహర్నిశము నా హృదయమున ధ్యానించదును. ఎవని అవతార చరిత్రమును బ్రహ్మలోకమునందు శంకర పద్మ భవాదులు నారదాదిమునులు సంతత ఆనందాశ్రుధారులు ఉరస్యమ తడుపుచుండగా సరస్వతీదేవియు గానము చేయుదురో, అట్టి పరమాత్మని నేను శరణు వేడుచున్నాను. నా ఎదురుగానున్న ఈ రాముడు పరమాత్మ తప్ప మరి ఒకడు కాడు. ఇతడు పురాణ పురుషుడు, అద్వితీయుడు, స్వయం ప్రకాశకుడు, అనంతుడు, సర్వమునకు మూల కారణమైన వాడు. అట్టి భగవానుడు జగన్మోహనకరమైన మాయామానుష విగ్రహమును కేవల భక్తులను అనుగ్రహించుటకే ధరించిన వాడు. దీని వలన భగవంతుని అవ్యాజ కరుణయే ద్యోతకమగును. ఆయనకెంత స్వామి ఎంత కరుణామూర్తియో చెప్పలేము. ఆ కరుణకు అంతే లేదు. అతని కరుణ గురించి ఒకసారి మనం ఆలోచనలోపడికి వెళితే, లోతుల్లోపడికి వెళితే అతని ప్రేమ, అతని కరుణ, అతని యొక్క దయార్ద్ర హృదయము మన పట్ల ఎంత తపించి మనల్ని సముద్ధరించడానికి ఏ విధంగా ఉపచరిస్తున్నదో తెలిస్తే మనము ఉబ్బి తబ్బిబ్బైపోతాం. భగవంతుడు మన కోసం చేస్తున్నటువంటిది.
చూడండి, ఇంత ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ రామాయణ భారత భాగవతాది గ్రంథాలని మన కోసం నిలిపాడు. ఇటువంటి దేవ బ్రాహ్మణ గురుభక్తిని మన లోపల మేల్కొల్పడానికి ఎన్నో విషయాలుగా ఆయన తాపత్రయపడుతూ ఉన్నాడు. ఎన్నో రీతులుగా ఆయన చేసేటువంటి మహోపకారాలను గురించి మనం మాటిమాటికి స్మరిస్తే తప్ప దాంట్లో ఉండేటువంటి సత్యం మనకు అవగతం కాదు. కాబట్టి మనమందరము కూడా ధన్యులము. ఆ గౌతమ పత్ని అయిన అహల్యామాత లాగానే మనమందరం కూడా ధన్యులము. తానొక్కడై ఉండి గురువుగారు టైం అయిపోయింది. గురువుగారు టైం అయిపోయింది. గురువుగారు ఓహో అమ్మా, సంతోషం సంతోషం తల్లి. నేను ఎక్కడో ఉన్నాను, నా లోకం ఇంకా ఎక్కడో ఉంది. అదే గురువుగారు. సరే సరే తల్లి, రేపు మనం మాట్లాడుకుందాము. క్షమించండి నన్ను. ఓ లోకా సమస్త సుఖినో భవంతు. జై జై శ్రీరామ్. హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీరామ్. స్వార్థంతోని అనే కాంక్షతో మేము ఆపలేదు మిమ్మల్ని. మేము స్వార్థపరులం అయిపోయి జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్.